నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగాకనియు భూమి మీద పాకే ప్రతి ఆ పురుగును ఎలుదురుగాక పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను. ఇక్కడ గమనించండి, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి, ఇక్కడ గమనించండి, మీరేం కావాలి? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. చాలు, గట్టిగా చెప్పండి. 5 దినాలలో సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు 6వ దినాన మనిషిని సృష్టించాడు. మనిషిని సృష్టించినప్పుడు ఆయన, నా ప్రియమైన బిడ్డలారా, స్త్రీని పురుషుని కలిపి ఒకేసారి సృష్టించాడు ఆయన. చాలా మందికి మర్మం తెలియదు. చాలా మంది అంటారు ఆదామును దేవుడు తయారు చేశాడని. అటైతే అవను తయారు చేసింది ఎవరు? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందరూ నాకెళ్ళి చూడాలి. అది మర్మాలు తెలియాలి, మీకు చాలా మందికి తెలియట్లా. ఇది బాటిల్ అనగానే మనకు కనపడేది ఏంటంటే ఇది పెద్ద భాగమే కనపడుతుంది. ఈ పెద్ద భాగంలో క్యాప్ కూడా ఉంది, గుర్తించారా? దాని స్తోత్రం. కానీ దీన్ని మనం ఏమంటున్నాం? బాటిల్ని గుర్తు పెట్టుకుంటున్నాం. కానీ ఇంక్లూడింగ్ ఏంటి? క్యాప్ కూడా ఉంది. అయితే అవ్వని ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఇద్దరిని స్త్రీగాను పురుషుని గాను అంటాడు. అక్కడ చూడండి, అంటే దేవుడు ఆదాములోనే అవ్వను కూడా ఇమిడిచ్చాడు ఈ క్యాప్ను పెట్టినట్టుగా. కాకపోతే ఏంటంటే ఈ బాటిలోని క్యాప్ సపరేట్ అయినట్టుగా స్త్రీలుగా బయటికి తీసిన తర్వాత దాని స్తోత్రం కలుగునుగాక. అంటే సృష్టించినప్పుడు ఇద్దరిని కలిపి అవ్వనే, ఆ వాక్యం చదవండి, స్త్రీని గాను సృజించెను. అంటే అప్పుడు వారు సృజించబడినప్పుడు ఇద్దరు కలిసే సృష్టించబడ్డారు. కానీ ఇక్కడ ఇదిగో ఒక టైం వచ్చినప్పుడు స్త్రీని దేవుడు ఏం చేశాడు? సపరేట్ చేశాడు. ఇప్పుడు ఈ బాటిల్లో నుండి క్యాప్ను వేరు చేసినట్టుగా. దాని స్తోత్రం. ఇది కొన్నప్పుడు 2 ఒకేసారి వచ్చాయి. అర్థమైంది మీకు? అంటే కానీ ఇది కనపడట్ల, బాటిలే కనపడుతుంది మనకి. దాని స్తోత్రం. అదే రీతిగా అవ్వని దేవుడు సపరేట్గా ఏం చేయలేదు ఆయన. కాకపోతే ఏంటంటే వేరు చేశాడు ఆ భాగాల్లో ఉన్నాడు, అంతే. ఆమేన్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అన్నం తిన్నామంటామా, కూర తిన్నామంటామా? కానీ కూర లేదా? కూర లేకుండా అన్నం ఎవడన్నా తింటాడా? కానీ చెప్పేది ఏంటి? తల్లిదండ్రులు అంటారా, తండ్రి తల్లులు అంటారా? తల్లి ఎందుకు అంటారు? ముందు తండ్రిని కదా పెట్టాల్సింది. దేవుని స్తోత్రం. ఇట్లా కొన్ని సందర్భాలను బట్టి ఆ రోజుల్లో అట్లా ఎందుకు వాడారు అన్నది కొంత చరిత్ర ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నా ప్రియమైన బిడ్డలారా, ఆదామును తయారు చేసినప్పుడే అవ్వను కూడా దేవుడు తయారు చేశాడు. కానీ ఆదాములో నుండి స్త్రీని సపరేట్ చేసింది మాత్రం తర్వాత. దాని స్తోత్రం కలుగునగాక. అయితే వీళ్ళిద్దరిని దేవుడు సృష్టించాడంట. తన పోలిక తన స్వరూపం. ఈ రోజున మీ పోలిక ఎవరిది? మన పోలిక ఎవరిది? కొంతమంది అంటారు చూడు, వీడి మొహం కుక్క మొహరా అని. హల్లెలూయా. దున్నపోతు మొహరా అంటారు, ఎలుక ముఖం, ముంగీస్ ముఖం, ఎన్ని పేర్లు చూడండి. దేవుని స్తోత్రం కలుగునగాక. అది ఆడ ముంగీస్ మొహం వాళ్ళు అందరూ కేకలాడుతూ ఉన్నారు. ముందు వాళ్ళని పట్టరానిట. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడి నుండో మేము చాలా దూర ప్రాంతం నుండి వస్తాం. ఎక్కడున్న వాళ్ళు తయారవ్వరు తొందరగా. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఒక ఆమె ఎట్నే మాట్లాడుతున్నా, అయ్యో పాస్టర్ గారు నోరు జాగ్రత్త అన్నది నన్ను. దేవుని స్తోత్రం. మనోళ్ళని అంటున్నాలే, లేనిపోయింది అవన్నీ కడుపులో పెట్టుకున్నారు. హార్ట్ ముడుచుకుపోమాకండి. హల్లెలూయా. అయితే ఇక్కడ అవ్వని ఆదాముని ఒకేసారి నిర్మించాడు కానీ దేవుడు.
కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు వేరు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. వేరు చేశాడు. అయితే ఈ అవ్వ ఆదాములు సృజించబడినప్పుడు దేవుడు అంట తన పోలిక చొప్పున తన సారూప్యములో సృజించెను. దేవుని స్తోత్రం కలుగునగాక. చెప్పండి గట్టిగా. సృజించెను, తన పోలిక చొప్పున తన సారూప్యంలో. కుక్క మొఖాలు పెట్టి దేవుడు సృష్టించలా మనిషిని, పంది మొఖాలు పెట్టి సృష్టించలా, అలాగే కోతి మొఖాలు పెట్టి సృజించలా, లేదా పాము మొఖాలు పెట్టి సృజించలా, ఎద్దు మొఖాలు పెట్టి సృజించలా. ఈ మొఖాలన్నీ పెట్టింది ఎవడంటే దౌర్భాగ్యుడైన మనిషి. దేవ స్తోత్రం కలుగునగాక. ఎద్దు మొహం పెడతాడు, అదొక మనిషి అంటాడు. పక్షి మొహం పెడతాడు, అదొక మనిషి అంటాడు. ఈ మొఖాలు పెట్టి దేవుడు సృష్టించినట్టు బైబిల్లో లేదు. ఆయన పోలికను, ఆయన సారూప్యం ఇచ్చాడు మనిషికి. ఇది తెలియనటువంటి అజ్ఞానులు రకరకాల పోలికలు వీళ్ళు కలుగు చేసుకున్నారు అంతే. దేవ స్తోత్రం కలుగునగాక. అర్థమైంది. గద్ద అని, అదని, సింహం అని, కోతి అని, కుక్క అని, నక్క అని. దేవ స్తోత్రం. దేవుడు సృష్టించినప్పుడు మనిషికి మన పోలిక ఎవరిదయ్యా అంటే తండ్రిది, పరమ తండ్రిది. ఆయనకి మనలాగే ఇదిగో ఇదే రూపం ఉంటుంది. హల్లెలూయా. కాకపోతే ఆయన తేజో మహిమ కలిగిన వాడు. దాని స్తోత్రం కలుగునగాక. సుకుమారుడా, సంపన్నుడా, సుకుమారుడా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవునికి తన పోలిక, తన సారూప్యం ఇచ్చాడు. ఈ పోలిక సారూప్యం అనేది ఏ జంతువులకు ఇవ్వలేదు, ఏ పక్షులకు ఇవ్వలేదు, ఏ మృగాలకు ఇవ్వలేదు. ఈ అఖిల బ్రహ్మాండమైన సృష్టిలో ఎవరికి దేనికి ఆ పోలిక ఇవ్వలేదు. మనం ఎవరి పోలికయ్యా అంటే, ఎవరి పోలిక అని చెప్పాలి? దేవుని పోలిక. ఈ పోలికలు దేవుడు ఇస్తే ఈ మధ్య కక్కుర్తిపడిన మానవులు అందం పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలని పోలికల్ని ఏం చేస్తున్నారు? మార్చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఒక ఆమెకి ఎంతలా బొగ్గలంట, సినిమాల్లో తీసుకోవట్లేదు, బొగ్గలు లావున్నాయి, కొంచెం తగ్గాలని ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా పోతే పోయేటప్పుడు మనిషిగా పోయి వచ్చేటప్పుడు శవంగా వచ్చింది. దేవుడు ఇచ్చిన పోలికని మారుస్తావా నువ్వు? దేవుని స్తోత్రం కలుగునగాక. మనలాగా మనమే ఉండాలి. గట్టిగా చెప్పండి. ముక్కులు మారుస్తున్నారు, పోలికలు, బొగ్గలు మారుస్తున్నారు. తర్వాత ఈ కూడా కట్ చేస్తున్నారు. ఈ సినిమా యాక్టర్ హీరో హీరోలకు చూడండి, ఏడదాకా ఉంటుంది ఎట్టంటే ఏడదాకా కటింగ్. ఇది కూడా మీరు గమనించట్లేదు, వాళ్ళని ఏడదాకా కట్ చేస్తారు. అదొక అందం అంట. దేవుని స్తోత్రం. కొంచెం అడవి జాతి ప్రజలు ఉన్నారు ఇంకొంతమంది, ఈ మెడ నిండా రింగులు పెట్టుకుంటారు. వాళ్ళకి మెడ ఎంత పొడుగు సాగితే అంత అందమంట. దేవుని స్తోత్రం. ఆఫ్రికాలో ఇంకొక తెగ ఉంది, పొట్ట అంత పెరిగితే అంత అందమంట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పోలిక తయారైపోతున్నారు. మానవుని దేవుడు సృష్టించినప్పుడు దేవుని పోలిక ఇచ్చాడు, దేవుని సారూప్యం ఇచ్చాడు. ఈ పోలిక మృగాలకి అంటే ఏనుగులకి, పులులకి, సింహాలకి, కోతులకి, పాములకి ఎవరికి ఇలా, మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు అందరికంటే అన్నిటికంటే మానవుని ప్రేమిస్తున్నాడు గనుక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు అరే అచ్చం మీ నాన్న నీలాగే ఉన్నాడు అంటారా, లేకపోతే మీ నాన్నలాగా నువ్వు ఉన్నావు అంటారా? ఈ రావు పాపం మాటలు వస్తాయి. ఎవరిలాగా ఉన్నాడు అంటారు చెప్పండి. ఇప్పుడు నన్ను ఎవరన్నా చూసి అయ్యా జర్మియా గారు అచ్చం మీ నాన్న నీలాగే ఉన్నాడు అయ్యా అంటారా, లేకపోతే అచ్చం మీ నాన్నలాగా నువ్వు ఉన్నావు అంటారా? అంతే కదా. ఈ రోజులు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఈ రోజులు ఎట్ట అయిపోయిందంటే ఈ మధ్య ఒకడెవడో పాపం ఏదో ఈ డ్రామాలో యాక్టింగ్ కోసం మొత్తం తీసేసి పిల్లోడి దగ్గరికి పోయిందంట. పిల్లోడి దగ్గరికి
పిల్లోడి దగ్గరికి పోగానే పిల్లోడు అన్నాడు, పిచ్చోడమ్మా ఈడోడు పిచ్చోడు అంటే పిల్లలు గుర్తించిన రూపము పోలిక వేరు. మనోడు మొత్తం చేంజ్ చేసుకుని వచ్చాడు అక్కడికి, పిల్లలు కూడా గుర్తుపట్టట్లేదంట. దేవుడిచ్చిన పోలికను మారిస్తే రేపు దేవుడు కూడా నిన్ను గుర్తు పట్టడు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి చెప్పండి. మంచిది. ఇక మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. అక్కడ 28 అంటున్నాడు, ఏంటి మొత్తం చెప్పి మళ్ళీ సబ్జెక్ట్ అంటాడు. హల్లెలూయా. అంటే జస్ట్ ఉపోద్ఘాతం అన్నమాట. ఉపోద్ఘాతమే గంటన్నర, ఈ ప్రసంగం అంటే 3 గంటలు. నేను స్తోత్రం కలుగును గాక. అనవసరం గీలకెందుకు దొరుకుతామనుకుంటాడు శ్యామ అప్పుడప్పుడు. అటు అనుకోవా. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు ఎత్తరు చూడండి. మీరు రిప్లై ఇస్తేనే నా దగ్గర నుండి సప్లై వచ్చేది. నేను ఈరోజు ఏదో పెద్ద అభిషేకత వాక్యం చెప్పనులే, ఎందుకని ఇదే చెప్పేంత సభ కాదు ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని చరిత్రలు చెప్పాలి మీకు. ఓకే, అక్కడ ఏమన్నాడంటే 28వ వాక్యం చదవండి, అంటే మీకు అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా చెప్తా. వారిని ఆశీర్వదించెను ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. ఈయనకు నాన్ స్టాప్ అనమాట. ఇక ఏది గుంటూరు విజయవాడ బస్సు పోయినట్టు పోతా ఉంటాడు. ఏది మంత్రాలు రాని బ్రాహ్మణ అన్నట్టుగా ఏం చెప్పాడు ఏం చదువుతాడు అర్థం కాదు. ఈయన కూడా అంతే. చదువు ఇప్పుడు. మీరు ఫలించి, అది అట్ట ఫలించి అభివృద్ధి పొంది. రెండోది అది అట్ట చదవాలి. నువ్వు నీకోసం ఎంత ప్రార్థన చేస్తున్నా మోకాలు కూడా బయలుపోతుంది నాకు. చేసి వీడి జ్ఞానం ఆ జ్ఞానం అటు ఉన్న నా జ్ఞానం పోయేటట్టుంది. నేను స్తోత్రం కలుగును గాక. ఏదో కలిపి చదివేస్తున్నాడు మొత్తం. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. చూడు, ఫలించాలని చెప్తున్నాడు దేవుడు, అభివృద్ధి చెందమంటున్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. ఏడాడ కర్రేపాకాన్ని తీసుకొచ్చుకొని పొడిని చేసుకుని తల పెట్టుకుంటున్నాడు. ఎంటుకులు పెరగాలని, అభివృద్ధి చెందాలని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడిని అడిగితే దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు అంటున్నాడు. మీలో ఎవరికైనాను అంటే ఊరక అతను ఏదో ఇన్సల్ట్ చేయాలని కదిలే, మీ మొహాలు ఎట్లా ఉన్నాయి కదా, కొంచెం అట్ట చిన్న జనుకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదువు. ఫలించి అభివృద్ధి పొంది. మైక్ లేదా? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. ఇక్కడ ఫలింపు అనేది ఒకటి తీసుకున్నాం మాట మనం. దాని స్తోత్రం. ఫలించాలి అంటే ముందు ఒక చెట్టు గమనించండి. ఈ చెట్టు కాదు, విత్తనము మొలక అవ్వాలి. మొలక వేరు, మొక్క వేరు. మళ్ళీ విత్తనం ఏమవ్వాలి? మొలకలు వచ్చాయంటారు చూడండి. నిన్న విత్తనాలు చల్లాం, దానిలో పోయి ఏమొచ్చింది అంటారు? మొలక. దేవుని స్తోత్రం. మొలక తర్వాత ఏమవుతుంది? మొలక ముదిరితే మొక్క ముదిరితే ఏమొస్తుంది? పూత. ఏమవుతుంది? ఏం వ్యవసాయకుడు పోయా నువ్వు, నీకంటే నేను నయమనిపిస్తుంది, నాకేం తెలియదు. దేవుని స్తోత్రం. అర్థమైంది నీకు? మొక్క తర్వాత పూత, పిందె, కాయ, ఫలం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు బ్లెస్సీ. సహోదరుడు భాస్కర్ సూర్యుడేనా? ఏమన్నాడు చూడండి, లాస్ట్ కూర్చున్నాడు. అసలు ఎవరిది కోట, నేను ఏడొచ్చి కూర్చున్నా అన్నట్టు కూర్చున్నాడు. నాకేం సంబంధం లేదని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పేరు ఏం పేరు? సూర్యుడు. ఏం పేరు? సూర్య. భాస్కర్ అంటే అర్థం అదే. చదువు పైకెత్తి గడిగా చెప్పండి. సూర్యుడికి పేరు, ఇంకో పేరు ఏంటంటే భాస్కరుడు అని. దాని స్తోత్రం. ఇప్పుడు ఈ సూర్యుడికి విజయమ్మ, అన్నిట్లో విజయం పొందినామా? దాని స్తోత్రం. హల్లెలూయా. ముందు ఆయన మీద గెలవాలి నువ్వు, విజయం పొందాలంటే. వీళ్ళిద్దరిని ప్రేమించి దేవుడు 3 పిల్లల్ని ఇచ్చాడు. ఎంతమంది భాస్కరు? 3 4? చంద్ర పైకెత్తి కడగా చెప్పండి. రాత్రి ఒక పాస్టర్ గారు, వాడు పనికి మాలినోడు, ఫోన్ చేసి మొత్తం 4 పిల్లల గారు జరిమే గారు అన్నాడు. నన్ను ఉన్నోళ్ళకి వెళ్ళాడుతూ ఉంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కెపాసిటీ ఉందిలే సార్ మీకు అన్నాడు వాడు. చంద్ర పైకెత్తి కడగా చెప్పండి. ఇద్దరికే తల ప్రాణం తోకొస్తుంది. దేవుని స్తోత్రం. ముగ్గురేగా? 3. ఈ
పాప, ఆ ముగ్గురులో ఒక అమ్మాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ అమ్మాయి విత్తనముగా పడి తల్లి గర్భములో మొలకై మొక్కై ఈరోజు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈ బిడ్డను దేవుడు పసితనము నుండి బాల్యము నుండి ఈరోజు ఎక్కడ తీసుకొచ్చాడు? యవ్వన దశలోనికి. దాని స్తోత్రం కలుగును గాక. ఈ యవ్వన దశ అనగా అమ్మాయిలకి లేకపోతే ఆడవాళ్ళకి ఫలించే దశ ఇది. ఏ దశ? ఫలించే దశ. దాని స్తోత్రం కలుగును గాక. అంటే దాన్ని ఏమంటారంటే, ఫలించటానికి భూమి ఎట్లా సారవంతంగా మార్చబడుతుందో ఫలములు ఫలించటానికి ఇదిగో ఈ కన్యత్వం అనేది నా ప్రియమైన బిడ్డలారా దేవుడు ఒక స్త్రీకి ఇస్తున్నాడు. ఇది ఆడవారి జీవితంలో ఎంతో విలువైన కార్యం. ఇది నేను స్తోత్రం కలుగునగాక. అంటే ఫలింపు. ఇప్పుడు మొగ్గేమైందంటే పుష్పం, తర్వాత ఫలము. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఈ మెచ్యూర్ కార్యక్రమం అనేది మన దేశ సాంప్రదాయాలలో ఒకటే, కానీ బైబిల్కి సంబంధించింది కాదు ఇది అసలుకి. దాని స్తోత్రం కలుగునగాక. బైబిల్ గ్రంథములో దేవుడు మానవులను సృష్టించిన తర్వాత ఈ రక్తస్రావం అనేది స్త్రీలకు ఒకవేళ కలిగితే ఇది అపవిత్రము అంటాడు లేవియాకాండములో. దాని స్తోత్రం కలుగునగాక. 15వ అధ్యాయమా 15వ అధ్యాయం చదివండి ఒకసారి. 15:12 అట్టుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 15:19 చదవండి ఒకసారి. 15:19 దేహమందుండు స్రావము, స్త్రీ దేహమందుండు స్రావము, రక్తస్రావమైన ఎడల 7 రోజులు కడాగా ఉండాలి. వాక్యం చెబుతున్నది. అంటే రక్తము స్రవిస్తే మన భాషలో చెప్పాలంటే రజస్వలం లేక మెచ్యూర్ అంటే ఇంగ్లీష్ పదం. అది మెచ్యూర్ అంటే ఎదుగుట. నేను స్తోత్రాలు చెప్పండి. మెచ్యూర్. కొంతమంది ఓనీలు ఫంక్షన్ అని కూడా చెబుతున్నారు. అయితే బైబిల్ ప్రకారం ఏంటంటే రక్తస్రావం అనేది ఒక స్త్రీకి కనబడితే అపవిత్రురాలైనట్టంట. ఎన్ని రోజులు? 7 దినాలు కడాగా ఉండాలి. ఎన్ని రోజులు? ఇప్పుడు మన దేశ ఆచారంలో ఏంటంటే 9 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 11 రోజులు అని పెట్టారు. దాని స్తోత్రం కలుగునగాక. ఇది పెద్ద ఫంక్షన్గా చేయమని కూడా బైబిల్ ఏం చెప్పట్లేదు. దాని స్తోత్రం. దీని గురించి ఏదో పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే కొంతమందికి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అలా పెడుతున్నారే తప్ప ఇది పెద్ద ఏదో హంగామా చేయాలని వాక్యం ఏమీ దీని గురించి చెప్పట్లేదు. అసలు ఈ ఆచారాలు కూడా ఎట్లా వచ్చినాయి అంటే, ఈ బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ రక్తస్రావం కనబడినప్పుడు 7 దినాలు కడాగా ఉండాలి. ఈ 7 రోజులు అపవిత్రమైనదే అని అర్థం. ఆమెకు సంబంధించిన వస్తువులు కానీ ఆమెను కానీ ఎవరైనా ముట్టుకుంటే సాయంత్రం దాకా వాడు ఎవరిని పట్టుకోకుండా స్నానం చేసి ఊరి ఎలబట్టి ఉండాలి. సాయంత్రం అయిపోయింది అనుకోండి, 24 గంటల సమయము, వాడు అప్పుడు వచ్చి ఊరిలో గలవాల. వాడిని ఎవరైనా ముట్టంటే వాడు కూడా అపవిత్రుడే. పూర్వకాలంలో స్త్రీలు కడాగా ఉన్నప్పుడు 3 రోజుల దాకా వాళ్ళని వంట చేయటానికి కానీ ఏరే వస్తువులు కానీ ముట్టుకోకుండా చేసేవాళ్ళు. మనలో కూడా ఉంది ఆచారం ఒకప్పుడు. కానీ బైబిల్కి సంబంధించిన ఈ సిద్ధాంతాలు అసలుకి ఈ కడాగా ఉండేది ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయంటే బైబిల్ నుండి వచ్చిన ధర్మమే ఈరోజు ఈ భారతదేశంలో కూడా చాలామంది పాటిస్తుంది. ఎట్లా అంటారా మీరు? దానికి చరిత్ర చెప్తా. నా ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథము దేవుడు రాయించినటువంటి ధర్మశాస్త్రం ఇది. దాని స్తోత్రం. ఈ ధర్మశాస్త్రం మోషే ద్వారా దేవుడు ఇచ్చాడు. ఆ మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలీస్ యూదులు కాపీ కొట్టారు. ఈ కాపీ కొట్టినప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందట వాళ్ళకి ఇజ్రాయెల్ దేశంలో సమస్యలు వచ్చాయి. కొంతమంది శత్రువుల ద్వారా సమస్యలు వస్తే వారు ఇజ్రాయెల్ దేశం నుండి చెదరగొట్టబడినప్పుడే కొంతమంది యూదులు మన ఇండియా కూడా వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఒక 40 కుటుంబాలు చెబ్రోల్ దగ్గర రెడ్డిపాలెం దగ్గర ఉన్నారు. అప్పుడప్పుడు ఆయన నాకు ఫోన్ చేస్తుంటాడు. ఆయన పేరు యాకోబి అని. దేవుని స్తోత్రం. ఎవరో పాస్టర్ గారు నా నెంబర్ ఇస్తే నా ఫోన్ చేయించి ఆయన యేసై దేవుడు కాదంటాడు. వాడొక తిక్కలోడు. దేవుని స్తోత్రం. యెహోవా దేవుడు అంటాడు. హల్లెలూయా. సరే, అయితే ఇట్లా ఈ యూదులు కొంతమంది ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వాళ్ళలో కొంతమంది యూదులు ఇండియాకు వచ్చారు, కొంతమంది ఇరాను, కొంతమంది బబులోను ప్రాంతం అంటే ఇరాక్ ఏరియాలో అక్కడ స్థిరపడ్డారు. మరి కొంతమంది ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి ఏం తీసుకుని పోయారు? ధర్మశాస్త్రాన్ని
తీసుకొని పోయారు. తీసుకొని పోయినప్పుడు ఇలాగ తెలుసు, స్త్రీలు కడాగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉండాలి, కడాగా ఈ రక్తస్రావం కలిగితే ఇది ఇదని ఆచారాలు తెలుసు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆచారాలు వారే కాకుండా వారు వెళ్ళిన దేశాల్లో కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకోవటం, వాళ్ళ అమ్మాయిల్ని అక్కడోళ్ళకి ఇవ్వటం, ఇట్లా రాను రాను ఈ ఆచారం ఏమైపోయిందంటే చాలా దేశాలు పొలమబడింది. దాని స్తోత్రం కలుగున గాక. ఈ పొలంబడిన ఆచారమే మన ఇండియాలో కూడా ఉంది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అయితే నా ప్రియతమ బిడ్డలారా, ఈ ఆచారం అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు మన బ్రాహ్మణ్స్ ఉన్నారు, వీళ్ళు ఎవరండి? వీళ్ళు పర్షియన్స్, ఇరాన్లో ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా ఎవరు? అసలు చరిత్ర ఏం చెప్తుందంటే వీళ్ళు కూడా యూదులే. బ్రాహ్మణ్స్ కూడా యూదులే, చరిత్ర చెప్తుంది. బ్రాహ్మణ్స్ కూడా ఎవరు? యూదులే. వాళ్ళు కూడా ప్రభువుని ఆరాధించి, అంటే ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందట ఆ ఇజ్రాయేల్ తెగలో నుండి ఒక తెగ వీళ్ళు పర్షియన్స్. ఈ పర్షియా వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇండియా వచ్చారు. ఇండియా వచ్చినప్పుడు వాళ్ళని ఆర్యులు అనే పేరుతో ఇక్కడ సంబోధించారు. తర్వాత బ్రహ్మ ముఖంలో నుండి వచ్చారు వీళ్ళని. మను అనే ఒక వ్యక్తి మనువాదములో ఒక గ్రంథం రాయటం వలన ఇక ఈ ఆర్యులు తీసేశారు, పర్షియన్సులు అనే పేరు తీసేసి లాస్ట్కి బ్రాహ్మణులు అన్నారు. బ్రాహ్మణులు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మ ముఖములో నుండి వచ్చిన వారు అని అర్థం. అసలు ఈ పేరు మర్చిపోయారు. ఏంటి? వీళ్ళు ఆర్యులు ఎక్కడ నుండి వచ్చారు? పర్షియన్స్ నుండి, పర్షియా దేశం నుండి వచ్చారు. అక్కడ చరిత్ర వీళ్ళకి ఎట్ట లింక్ అయింది అంటే పర్షియా, ఇరాన్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కి దగ్గరగా ఉన్న దేశాలు. తన స్తోత్రం కలుగున కాక. ఈ ఆచారం అనేది బైబిల్లో ఉన్నదే, కానీ దేవుడు దీన్ని ఏదో పెద్ద ఫంక్షన్ చేసి అడావుడి చేయమని బైబిల్లో లేదు అసలుకి. దాని స్తోత్రం కలుగున కాక. పాత నిబంధన కాలంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అమ్మాయి పుట్టిందంటే ఈ రోజున అబ్బాయి పుడితే ఎంత సంతోషపడుతున్నారో అంతకంటే 100 రెట్లు సంతోషపడే వాళ్ళ అమ్మాయి పుడితే. ఈ రోజున వరకట్నం అని ఒకటి వచ్చింది, తెలుసా మీకు? అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎవరైనా అమ్మాయి తరపున కాస్త కోస్తో అబ్బాయికి ముట్ట చెప్పాలి. ఏది? వరకట్నం. ఒకప్పుడు వరకట్నం లేదు, కన్యాశుల్కం అని ఉండేది. ఏంటి చెప్పండి? కన్యాశుల్కం అంటే అమ్మాయికే అబ్బాయి ఇవ్వాలి డబ్బులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆచారం తొందరగా పెడితే బాగుండు, మాకు కూడా మంచిది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. శ్యామ అంతేనంటవా? మా ఇద్దరు కూడా మంచిదే. దేవుని స్తోత్రాలు చెప్పండి. భాస్కర్ మనకు కూడా మంచిదేగా. చూడండి ఎడ చూస్తున్నాడు అనండి. ఒకప్పుడు అమ్మాయి పుట్టిందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు యాకోబు కూతురైన దేనా అని షెకెము రాజకుమారుడు ఇష్టపడి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి ఏదో మొత్తానికి కొంచెం గబ్బు పని చేశాడు గబ్బోడు. దేని స్తోత్రం. అయితే ఆ అమ్మాయిని పాడు చేయటం వలన ఎక్కడుంది అని తెలుసుకుంటే పలానా రాజుగారి కొడుకు మీ అమ్మాయిని చెరిపి వాడు ఇంట్లోనే పెట్టుకున్నాడు అది ఇది అన్నప్పుడు యాకోబు కుమారులు వెళ్ళి మా అమ్మాయిని ఇలా మీరు పాడు చేయటం తప్పు కదా అది ఇది అన్నప్పుడు, అయ్యా మా అబ్బాయి ఏదో బుద్ధి గడ్డి తిన్నాడు, మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, మీకు ఎంత కావాలంటే అంత ఓలి చెప్పండి, ఓలి మేమిస్తాం అంటే. అప్పుడు ఆచారం ఏంటి? అమ్మాయిలకి ఇవ్వటం డబ్బులు అంటే ఎదురి వాళ్ళ కట్నం. దాన్ని కన్యాశుల్కం అన్నారు. మన ఇండియాలో కూడా ఉంది ఆచారం కొంతకాలం, కొన్ని సంవత్సరాల కిందట. ఏంటి? కొన్ని ఎద్దులు కానీ లేకపోతే ఆవులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ అమ్మాయికి ఇచ్చి అమ్మాయిని నమ్మకంగా తీసుకుపోయేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఈ రోజు అంతా రివర్స్ అయిపోయింది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కన్యాశుల్కం అనేది బైబిల్ చెప్పే చరిత్ర. అసలు అమ్మాయికి ఇవ్వాలి డబ్బులు, కన్యాశుల్కం లేకపోతే ఓలి అనేది. ఇప్పుడు ఆ ఓలి కన్యాశుల్కాన్ని పక్కన పడేసి దౌర్భాగ్యులు చివరికి ఏ కట్నంగా మార్చారు? వరకట్నంగా మార్చేశారు. ఇది చరిత్ర. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఒకప్పుడు స్త్రీని ఎంతో గౌరవిస్తారంటే బైబిల్లో నుండి వచ్చింది ఆ గౌరవం. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. బైబిల్లో యేసు ప్రభువారు ఒక ఆడ మనిషిని ఏదో తప్పు చేసిందని ఊరు మొత్తం చీచా అట్ట మాట్లాడిన యేసయ్య ఏమని పిలిచాడు? అమ్మా అన్నాడు. ఏమని పిలిచాడు? అమ్మాని పిలిచావు. ఎందుకని అమ్మాని పిలవాలి? అమ్మాయిద్ది కాబట్టి. మన స్తోత్రం. ఫలించిన తర్వాత ఏమైద్ది? అమ్మాయిద్ది తర్వాత అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవరు తనుకొని
ఇప్పుడు ఎవరైనా స్త్రీలు కనపడితే ఏమని అంటాం మనం? తెలిస్తే పేరు పెట్టి పిలుస్తాం, ఏ సుజాతనో లేకపోతే ఏ సునీల, ఏదో పేరు పెట్టి, లేకపోతే అమ్మ అంటాం. ఏమంటాం చెప్పండి? ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే టక్కన వచ్చే పేరేంటి? అమ్మ ఏమవుతుందా? అయ్యా అంటారా? హల్లెలూయా, అయ్యా 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 నేను ఏమంటాం? కుయ్య అనేది ఎవరు? కుక్కలో. దేవుని స్తోత్రం. ఏ దగ్గరలో ముందనేది అమ్మ 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 అంటాం. దేవుని స్తోత్రం. అంటే అమ్మ అనే పదానికి బైబిల్లో చాలా గౌరవం ఉంది. అసలు ఆ పదం పిలిచింది ఎవరు బైబిల్లో? యేసయ్యే పిలిచాడు, అమ్మా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అమ్మా. ఎంత గౌరవించాడండి, ఎంత గౌరవించాడు. చాలామంది బైబిల్ని అర్థం చేసుకోక అలాంటి పుస్తకం ఇలాంటి పుస్తకం అంటారు, కానీ నిజంగా వాళ్ళందరూ హాఫ్ నాలెడ్జీ కాదు, జీరో నాలెడ్జీ కలిగిన వ్యక్తులు అట మాట్లాడేది. దేనికి దాన్ని విడమరిసి తప్పును తప్పు, అలాగే ఒప్పును ఒప్పుని కరెక్ట్గా వివరించిన గ్రంథమే బైబిల్ గ్రంథం. దాని స్తోత్రం. దావీదు తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్పాడు, అతనిలో ఉన్న మంచి క్వాలిటీస్ని మంచి అని చెప్పాడు ఆయన. దాని స్తోత్రం. అలాగే లోతు తప్పు చేస్తే తప్పు అన్నాడు, అలాగే నీతి కలిగినప్పుడు నీతిమంతుడు అన్నాడు. అబ్రహాం తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు. కప్పు పెట్టిన గ్రంథం కాదు ఇది. అందరూ తప్పులు బయట పెట్టింది, అందరి నీతి నిజాయితీలు కూడా బయట పెట్టింది. సొలొమోను మహాజ్ఞాని అని బైబిల్లో ఉంది కదా, పొగిడాడు. లాస్ట్లో ఏమన్నాడు? వీడు తప్పిపోయాడు అని మళ్ళీ దేవుడు రాయించాడు. దాని స్తోత్రం. అంటే తప్పును రాయించాడు, ఒప్పును రాయించాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. అయితే నా ప్రియతని బిడ్డలారా, ఈ రీతిగా ఫలించే దశే ఇదిగో ఈరోజు పెద్ద మనిషి అయిందని అంటారు మన భాషలో. ఇప్పటి నుండి ఆమె గర్భం ఫలించటానికి సిద్ధముగా మార్చబడింది. ఈ ఫలించటానికి సిద్ధముగా ఉన్నటువంటి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా పెంచబడాలి. దాని స్తోత్రం. అసలైన బాధ్యత ఇప్పుడు పడుద్ది. ఇప్పుడు దాకా పెంచింది వేరు, ఇప్పుడు నుండి పెంచేది వేరు. ఎందుకని? ఇప్పుడు దాకా పెంచిన పెంపకాలు వేరు, ఇప్పుడు పెంచే పెంపకం వేరు. ఎప్పుడు దాకా? వివాహం అయ్యేంత వరకు. కొంతమంది అంటారు చూడండి, కూర్చునే చోట కూర్చోకూడదు, మాట్లాడే చోట మాట్లాడకూడదు, అది ఇది అని. అయితే ఇవన్నీ అంత కరెక్ట్ ఏం కాదు. కొట్టమని తిట్టమని కూడా వాక్యం చెప్పదు, కానీ వాళ్ళకి జ్ఞానం నేర్పాలి మనం. జ్ఞానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, ఇప్పుడు బ్లెస్సీ, ఈ అమ్మాయి వింటున్నావా? ఏం పేరు? బ్లెస్సీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. వాక్యం చెప్తాను, చదవండి అక్కడ. తండ్రులారా మీ పిల్లలకు. అది కాదు, పిల్లలారా అని కడుతున్నారు చదువు. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకి ఏం కావాలి? ఇప్పుడు బ్లెస్సింగ్ ఏం కావాలి తల్లిదండ్రులకి? ఇంతకుముందు పోయినట్టు పోవటానికి కుదరదు. దాని స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు అక్కడ ఆడుకుంటా ఇక్కడ ఆడుకుంటానంటే కుదరదు. తల్లిదండ్రులకి ఏం కావాలి? లోబడి ఉండాలి. ఈరోజు నా ప్రియదని బిడ్డలారా, పిల్లల్ని పెంచడం చాలా కష్టతరమైన పరిస్థితి అండి. ఇప్పుడు చాలా కష్టతరం. అర్థమైందా? ఏంటంటే నాకు ఇదిగో ఈ గౌనే వేసుకోవాలనుకుంటున్నాను, అదే కావాలి మూతి పెట్టుకుంటారు. అదే వేసుకోవాలి. అమ్మ ఇది వద్దమ్మా అంటే నాకు అదే కావాలి. వాక్యం చెప్తుంది, పిల్లలారా మీరు తల్లిదండ్రులకి ఏం కావాలి? లోబడి ఉండండి. మీ ఇష్టం కాదు, మీరు పెద్దలకు లోబడి ఉండి ఆ తల్లి చెప్పే మాటకి లోబడి వాళ్ళు చెప్పినట్టుగా వింటే మీ కన్యత్వం అనేది కాపాడబడింది. దాని స్తోత్రం కలుగున గాక. స్తోత్రం కలుగున గాక. పిల్లలారా తల్లిదండ్రులకు లోబడి ఉండండి. తర్వాత ప్రభు యొక్క బాధలోను శిక్షలోను పెంచాలి. వాళ్ళని కూర్చోబెట్టి ఇదిగో ఇది 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 ఇలా ఉండాలి అలా ఉండాలని. యాకోబుకి 12 మంది కుమారుల తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయి పుట్టినప్పుడు నా ప్రియతమ బిడ్డలారా, ఆ అమ్మాయిని ఎంతో గారాబంగా పెంచితే ఇందాక చెప్పినట్టుగా చెడిపోయిందంట. గారాబంగా పెంచటం వలన చెడిపోయింది. ఒక దేశపు కుమారుడు ఆ అమ్మాయిని చెరిచాడని వాక్యం చెప్తుంది. కన్యాత్వాన్ని కోల్పోయింది. ఆ తర్వాత పెళ్లి కూడా కావాలి బైబిల్ ప్రకారం. అందుకని తల్లిదండ్రులారా వివాహము అయ్యేంత వరకు పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచాలి. వారికి ఈ క్రమాలు నేర్పియాలి. అప్పుడప్పుడు అవసరమైతే కాస్త బెత్తం కూడా వాడాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మొండిపెట్టండి పిల్లలు, నాకు సెల్ ఫోనే కావాలా, నాకు అది ఆ డ్రెస్సే కావాలా, నాకు ఈ డ్రెస్సే కావాలా. ఈ మధ్య ఒక అమ్మాయి
ఈ మోకాల కింద దాకా ఇది జీన్స్ ప్యాంట్ అని పై టీ షర్ట్ వేసింది. టీ షర్ట్ అంటే ఆ అమ్మాయి కూడా దగ్గర ఈ పిల్ల వేసేది. ఒకసారి వచ్చింది సైలెంట్ కొన్నా. రెండోసారి వచ్చినప్పుడు ఈ డ్రెస్సులు వేసినప్పుడు మీ అమ్మలు చూసారా అన్న. మా అమ్మే కదన్న యాత్తుంది అన్నది. వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్న అడిగా, ఈ డ్రెస్సులు నిజంగా మీ అమ్మ మీ నాన్న ఇష్టపడి తినేసుకుంటుందిరా అమ్మ అంటే, యాడంటుందన్న మొండిదన్న ఇంటలేదన్న కింద పడి దొల్లాడుతుందన్న నాకు ఆ డ్రెస్సులే కావాలని. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. మొండికి పడుతుందంట. మొండికి పడుతున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? కాస్త తగిలియాల. ఇప్పుడు ఆమె ఏడిచిందని చెప్పి ఆడపిల్లంటే నేను చెప్పకూడదు పురుషుణ్ణి కాబట్టి. ఆ ముందు భాగం ఎట్లా కనపడతాయి చెప్పండి? ఆ ఎదిగిన పిల్లలకి కనీసం ఏమైనా ఒక చున్నీ ఉంటుందా? ఎలాంటి డ్రెస్సులు వేసేది? అవి చూసినటువంటి కుర్రపిల్లలు ఏమన్నా మామూలుగా ఉంటారా? చాలామంది మగపిల్లల మీద పడుతున్నారు, కానీ చాలా ప్రాంతాల్లో ఈ అమ్మాయిని పాడు చేస్తున్నారు, అది చేస్తున్నారు. కొంతమంది దౌర్భాగ్యులు చేస్తున్నారు, కానీ మరికొన్ని ప్రాంతాల్లో వీళ్ళే ఎక్స్పోజ్ చేస్తున్నారు అబ్బాయిలకి. ఆ డ్రెస్సులను బట్టి స్కిన్ టైట్లని అయ్యని ఆ గాడిద పిల్లని పిలిచి ఇది చెప్పారు, రేపు మీ అమ్మని పిలువ ఒకసారి నీతో మాట్లాడాలని. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు అంటే చూడటానికి అట్రాక్షన్గా మీరు తయారైపోయి పిల్లలు మగ పిల్లలని టెంప్ట్ చేసి వాళ్ళు ఏదన్నా అరాకొర తప్పుడు పనులు చేస్తే మళ్ళీ మగపిల్లల మీద పడిపోతుంది. వీళ్ళకి న్యాయం చేస్తున్నారు, కానీ మగపిల్లలకి ఎవరు చేయాల న్యాయం? జాగ్రత్త. ఇదంటే మమ్మల్ని పిల్లవనన్నా ఇదన్నా అంట. నేను స్తోత్రం కలుగును కాక. ఇవన్నీ నేర్చుకోవాలి ఎదిగిన తర్వాత. ఇప్పుడు ఆ ముందు భాగం ఈ షష్ఠ భాగంలో ఆడపిల్లలు అందమంతా ఇక్కడే కదా ఉండేది, అసలుకి ఈ భాగంలోనే ఉండేది. అంటే నేను మామూలుగా చెప్తున్నా, దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దాన్ని కప్పుకునే జాగ్రత్త కావాలా లేదా? అమ్మాయిలకే కావాలి కదా. ఒక ఏదో ఊరి మీద ఆంబోతుని వదిలేసినట్టుగా వదిలేస్తూ ఉంటే ఆడాడో తిరుగుతున్నది, ఆడాడో ఆడపిల్లల పాడు చేసే భాగాలే అవి. తర్వాత నాకు బాధ కలిగింది. అడిగితే లేదన్న కింద పడి దొల్లాడిద్దన్న ఇట్టన్న ఒక్కతే కూతురు అయ్యాలక గారాభంగా తయారైందన్న అది ఇది అని అన్నారు. గారాభం మంచిదేరా. ఈరోజు కింద పడి ఆ పిల్ల ఏడిచిందని చెప్పి ఆ పిల్లకి నచ్చిన ఆ స్కిన్ టైట్లు అవన్నీ వేపిస్తున్నారు. ఏదన్నా ఆ పిల్ల ద్వారా జరగరాని జరిగింది అనుకో, మీరందరూ కింద పడి దొల్లాడి మీరు ఆడవలసి వచ్చేది. ఇప్పుడు ఆ పిల్ల ఏడుతుందని ఎన్ని చేపిస్తున్నారు, రేపు ఏదైనా తేడా పడితే మీరు ఆడవలసి వచ్చింది కదా. సరే మా అమ్మకి చెప్తాలే అన్న అది అన్న ఇది అన్న. ఇట్లాంటివి నేర్చుకోవాలి ఎదిగిన తర్వాత. అలా చెప్పండి గట్టిగా. ఈ బాధ్యత, ఆడపిల్లల బాధ్యత ఎక్కువగా ఎవరికి ఉంటుందండి? తల్లికా తండ్రికా? తల్లికి. మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ చేస్తారు. ఆ మధ్య ఒక పిల్ల కొద్ది తేడా పడుతుందని తండ్రికి తెలిస్తే తండ్రి వచ్చి కొట్టినప్పుడు ఈ తల్లి ఏం చేయాలి? అమ్మ నాన్న కొట్టాడంటే ఏదో తేడా ఉంటుంది, బయటగా ఆయన వద్దన్న పనులు ఎందుకు చేస్తావు, అటు ఇటు వెళ్ళకూడదని భర్త సపోర్ట్ చేయకుండా కూతురు సపోర్ట్ చేసింది. కూతురు సపోర్ట్ చేస్తే లేస్తే ఆ పిల్లలిద్దరిని తీసుకుని ఎక్కడికో పోద్ది. పాపం అప్పుడు వీడు పిచ్చోళ్ళు అయిపోతున్నాడు. ఏందని అంటే ఏం చేస్తాను, నా మాట వింటలేదన్నా, ఇది పరిస్థితి. ఆ పిల్ల ఏదైనా తేడా పడింది అనుకోండి, ఆడదాని పేరు వస్తుందా మగవాడి పేరు వస్తుందా? ఎవరికి పుట్టిందనంటే ఏం పేరు చెప్తారు? పలానోడురా, పలానా సుబ్బయ్య కూతురు అంటారు. సుబ్బమ్మ కూతురు అని చెప్పరు. ఈవిడ ఉన్నంత వరకు ఆడదాని పేరు బయటికి రాదు. భర్త ఉన్నంత వరకు భార్య పేరు బయటికి పబ్లిసిటీ అవ్వదు. అర్థమైందా? భర్త పేరు ఆ సుబ్బయ్య కూతురు అంటారు. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా నేర్పాలా. ఈలోపు ఏం చేశాడు ఈడు, అసలు ఏం జరుగుతుంది ఏంటంటే సీసీ కెమెరాలు తెచ్చి ఇంటి ముందు పెడతాను అన్నాడు ఈడు తండ్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే తల్లి మీద కూడా అనుమానం వచ్చేసింది వాడికి. కూతురు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు కూడా ఎక్కడో దారి తప్పుతున్నావని నాకు డౌట్ అవుతుందని సీసీ కెమెరాలో కూడా దానికంటే పెద్ద రచ్చ. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఏదైనా సరే చిన్న పొరపాటు జరుగుతున్నప్పుడు తండ్రి గద్దించినా తల్లి గద్దించినా ఎవరి పక్క సపోర్ట్ చేయకూడదు. నిజాలు తెలుసుకొని ఇద్దరు కలిసి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియదిని బిడ్డారు, ఇది తెలియాలి. బైబిల్లో ఒక తండ్రికి తల్లికి 4 కూతుర్లు పుట్టారంట. ఒకళ్ళిద్దరు కాదండి, 4 కూతుర్లు. ఆ 4 కూతుర్లు ప్రవశించేవారని వాక్యం చెప్తుంది. 4 కూతుర్లు పుట్టిన నిప్పుల్లాగా పెంచారు వాళ్ళని. తన స్తోత్రం కలుగును గాక. ఎట పెంచారు? నిప్పుల్లాగా పెంచారు. ఇప్పుడు ప్రవచించేవారని బైబిల్ చెప్తుంది. ఎవరంట కూతుర్లు?
పిలుపు గారి కూతుర్లు. ప్రవచన వరం వచ్చిందంటే ఏంటిది? ప్రవచనం అంటే జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఆ వరం పొంది చెప్పేదే ప్రవచనం అంటారు. అయితే నలుగురికి ప్రవచనాత్మ ఉందంటే వీళ్ళు ముందు ఏ స్టెప్ ఎక్కాలి? మారు మనసని స్టెప్ ఎక్కాలి. రెండోది బాప్తిస్మని స్టెప్ ఎక్కాలి. తర్వాత మూడోది పరిశుద్ధాత్మని స్టెప్ ఎక్కాలి. నాలుగోది దేవునికి ఇష్టం కాబట్టి వరాలు ఇస్తాడు. ఇలా జీవితం మారు మనసు పొందింది, బాప్తిస్మం పొందింది, మూడోది పరిశుద్ధాత్మ పొందారు, నాలుగోది వరం పొందారంటే దేవునికి ఇష్టంగా బ్రతికారు ఆ పిల్లలు. అందుకని నలుగురు కూతుర్లు కూడా మనుషులు కాదు వాళ్ళ చరిత్రకి ఎక్కించింది, పరిశుద్ధాత్మ దేవుడే వారిని చరిత్రకి ఎక్కించాడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. నా ప్రియదేని బిడ్డలారా, ఎవరైనా సరే నేను అందరూ చెప్తున్నా, ఎట్లాంటి ఏదైనా పుష్పావతి కార్యాలు జరుగుతున్నప్పుడు మీరు పెద్దేదో అప్పులు బొప్పులు చేసి డూమ్ డామ్గా వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జరిమానా కూడా అట్లా పెట్టబోతులు ఏం అనడు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మేమేం అనుకోము, ఇంత పెద్ద చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ డబ్బులు కాస్త కోస్తే పెళ్ళికి దాచిపెట్టుకోండి. హల్లెలూయా. ఇది పెద్ద ప్రాముఖ్యమైన కోటాలేం కాదు. ఎందుకనంటే ఇది దేశ సాంప్రదాయాన్ని బట్టి వచ్చిందే కానీ బైబిల్ సాంప్రదాయం మాత్రం కాదు. ఎవరో చేస్తున్నారు మనం చేయాలని ఏమి లేదు. సరే ఏదో మా తృప్తి కోసం చేసుకోండి, కానీ అప్పులు చేసి వేలు ఖర్చు పెట్టి మాత్రం చేయమాకండి. ఎంతమందికి అర్థమైన ఈ మాట? ఇది పెద్ద చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది క్రైస్తవులకు అసలు తగదు. కాబట్టి నేను ఏ మీటింగ్లో అయినా ఇదే చెప్తాను. ఎట్లాంటి ఫంక్షన్లో నా ప్రియమైన బిడ్డలారా, ఏదో మా తృప్తి కోసం చేసుకుంటున్నామంటే డబ్బుంటే చేయండి, కానీ అప్పులు బాలు అయ్యి మాత్రం చేయమాకండి. దాని స్తోత్రం. ఎందుకంటే ఈ ఓనీల ఫంక్షన్లో, పంచ ఫంక్షన్లో, ఈ ఫంక్షన్ అన్నిటికీ బైబిల్ ఏమీ యాక్సెప్ట్ చేయట్లా. అవన్నేమి లేదు. అసలుకి ఇది ఏంటంటే అపవిత్రమైన ఒక కార్యం అనేది బైబిల్లో. 7 రోజులు కడాగా ఉండాలి. ఎన్ని రోజులు? 7 రోజులు కడాగా ఉండాలి. 15వ రోజు, 11వ రోజు అన్నిటికంటే కూడా దేవుడు ఆ కృపని పిల్లలకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఫలించే దశకు వచ్చారు వాళ్ళు. మంచి విలువైన జీవితం ఇది. ఈ విలువైన జీవితం విలువలేనిదిగా మార్చకుండా వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత ఎక్కువగా తల్లి మీదే ఉంటుంది. తల్లి మీద ఉంటుంది. అర్థమైంది? గాలికి వదిలే మాట్లాడ పిల్లల్ని. గాలికి అట్ట పెరుగుతారని వదలకూడదు. ఎందుకంటే నా ప్రియదని బిడ్డలారా, ఒకప్పుడు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని ఎట్ట పెంచారు, ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమించి పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలు కూడా మీరు అలా పెంచండి. ఆ పిల్లలు ఒప్పుకోవట్లేదన్నా, ఏం చేస్తామన్నా? అసలు ఆ మాట ఏంటి? ఆ పిల్లలు ఒప్పుకునేది ఏంటి? కొంతమంది అంటారు తల్లిదండ్రులు, అస్సలు వాళ్ళని చూస్తే మైకుతో బాధాలనిపిస్తుంది. ఎవరు స్తోత్రం. పిల్లలు ఒప్పుకోవట్లేదన్నా, ముక్కు కుట్టిమందన్నా అందుకే గుట్టించావన్నా, చెవులు కుట్టిమన్నారన్నా అందుకే గుట్టించావన్నా, అది అవి కావాలంటుందన్నా, ఈ కావాలంటుందన్నా, ఇవన్నీ అడుగుతారు. రేపు వాళ్ళది వాడిని ఇష్టపడ్డ మొగుడు కూడా కావాలంటారు. వాళ్ళ ఇష్టమేంటి? అసలుకి వాక్యం చెప్తుంది, పిల్లలారా తల్లిదండ్రులకి లోబడకపోతే ఇక బెత్తమే. తర్వాత ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచి చాలా పవిత్రంగా ఒక అయ్య చేతిలో పెట్టేదాకా వాళ్ళు చాలా జాగ్రత్త పెంచి కాస్త కోస్తో కూడబెట్టి రేపు పెళ్లి రోజున ఇవ్వండి. ఎందుకంటే వాడు ఒకవేళ చేసుకునేవాడు ధనవంతుడు అవుతాడో, దరిద్రుడు అవుతాడో, లేనోడు అవుతాడో, వాళ్ళకి అయితే 4 కాలాలు ఏం చెప్పారు, సుఖంగా బ్రతుకుతారు. ఇప్పుడే ఏది వ్యర్థం చేయాల్సిన అవసరమో లేదు. హల్లెలూయా. ఈ మాటలు మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని చెప్పట్లేదు, వాక్య ప్రకారం చెప్తున్నా. దాని స్తోత్రం కలుగురా కాక. చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. మొహాలు మాడిపోతున్నాయి. విజయమ్మ దేని స్తోత్రం. నేను చెప్పింది రైట్ అంటారా రాంగ్ అంటారా? నువ్వు చెప్పు, రైటా రాంగా చెప్పండి. మీరు కాస్త కోస్తో కూడబెట్టి రేపు ఎవరు వస్తారో దేవుడు మంచి అబ్బాయి కావాలి, హల్లెలూయా, ఆయన చేతిలో పెడితే ఇంకా ఆ తర్వాత వాళ్ళ ఇద్దరు ఇష్టం అన్నమాట. దాని స్తోత్రం. ఎందుకనంటే ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నైతిక విలువలకి గౌరవం లేదు. డబ్బుందా, అమ్మాయి చదువుకుందా, ఏం చదువుతుంది, ఏంటెక్కు ఎంఏ చదివిందంట, మంచిదే చదివేంటి, తప్పులేదు. వాటన్నిటికంటే ముందు ఈ చదువు చెప్పండి. ఏ చదువు? పరిశుద్ధత అనే చదువు చెప్పండి పిల్లలకి. నేను స్తోత్రం కలుగునగాక. బాలుడు నడవలసిన త్రోవల వారిని పెంచండి. ఇది ఒక అమ్మాయిల గురించే కదా, అబ్బాయిలు కూడా అంతే. ఇప్పుడు అబ్బాయిలు కూడా చాలామంది గబ్బు పని చేసేవాళ్ళు లేరా? చాలామంది. నిన్న ఒక వీడియో ఎవరు పెట్టారు చూసా. 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి
ఇళ్ళల్లో ఇంటింటికి నీళ్ళ క్యాన్లు వేస్తాడు చూడండి ఒక ఆటో వాడికి ఎట్ట పరిచయం అయింది, వాడు బెంగళూరు వాడు, ఈ అమ్మాయిది హైదరాబాద్. వీళ్ళిద్దరూ ఒక కంప పొదల్లో దొరికారు. దొరికితే ఈ యూట్యూబర్ ఒకడు ఉన్నాడు, ఏం చేశాడు, అటు ఎందుకో వీడియో తీసుకుంటూ పోతుంటే వాడి కెమెరాలో చిక్కారు ఇల్లు. ఇద్దరిని బయటికి రమ్మన్నాడు. దేవుని స్తోత్రం. ఈ పిల్ల ఏమని చెప్పిపోతుంది, నేను కాలేజీకి వెళ్తున్నాను చెప్తుంది. వాడేవాడు ఈ నీళ్ళ డబ్బాలు ఏదో ఇంటింటికి వేసేవాడు. ఒక నిర్మానుష్యం అంటే ప్రజలు తిరగనటువంటి జనసంచారం లేని ఏరియాలో ఆ కంపలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటే వీడు కెమెరా చిక్కారు, ఇద్దరు బయటికి రమ్మన్నాడు. ఏం చేస్తారు మీరు ఇక్కడ అంటే, వాడేమో లవ్ అండి అన్నాడు. ఈ అమ్మాయి కూడా ఏమన్నది, లవ్ అన్నది. ఇద్దరు చెప్పు తీసుకుని పటా బాధాడు. దాని స్తోత్రం. లవ్ అంటే 16 ఏండ్ల వయసులో మీకు లవ్ ఏంట్రా, అసలుకి రాజ్యాంగం కూడా ఒప్పుకోదు కదా, మీరు మేజరా మైనరా, చాలాసేపు అది ఇది అని ఆడి వీడి చరిత్ర అంతా వాడికి తెలుసు అంట. ఎవరి చరిత్ర, ఈ నీళ్ళు క్యాన్లు వేసేవాడి చరిత్ర. వీళ్ళ బాస్కి అంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళ బాస్ వాళ్ళు ఇల్లని ఏదో చెప్పి మొత్తానికి వాళ్ళ బాస్ నెంబర్ కూడా తెలిస్తే ఫోన్ చేసేవాళ్ళు వీడు ఎవరో చెప్పని ఒక్కసారి ఆ అమ్మాయికి వినిపించాడు. ఇదిగో వాడు చాలా చండాల పోడయ్యేవాడు, నిన్న మా ఇంట్లో పని మనిషి కూడా కదిలిచ్చాడు, అట్టా ఎట్ట అని చెప్పి వాడి గురించి చాలా బ్యాడ్ సమాచారం చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి మొత్తం విని అప్పుడు చిన్నగా అటు దబ్బేసి చీ అని పోతుంది. అంటే ఈ పిచ్చిదానికి ఈ పై మెరుగులు చూసి ఇష్టపడిందే కానీ వాడిలో ఉన్న లోతుపాతులు తెలుసా, అవన్నీ ప్రూవ్ చేయడానికి దాదాపు వాడికి 2 గంటలు పట్టింది. అమ్మాయి పిల్లవి, నువ్వు చిన్న పిల్లవి, మోసపోతున్నావు, ఇట్లాంటి ఎదవలు చాలామంది ఉన్నారు, అట్లా అంటే నాది లవ్ అండి అంటుందట. పీకేడు ఆంధ్ర పట్టుకొని, నీ వయసు ఎంత, నీకు 10th దాటావు, 15 నుండి 16కి వచ్చావు, 16లోని లవ్ ఏంటి, ఇంకేదో చెప్పడం మాత్రం 16 ఏళ్ళ వయసు అని. పూర్వకాలంలో 16 ఏళ్ళ వయసులో ఆ రోజులు వేరు. ఇట పిల్లి బీగితే కనలేదండి చేతికి. ఇప్పుడు అంత ఫ్యాషన్ ఏంటంటే సన్నగా అవ్వటమే, పిల్లి బీకనే కండలేదు. దీని అంతటి గల కారణం ఏంటంటే అదిగో చూడండి, ఈ చదువు అనే పేరుతో తల్లిదండ్రులు మోసం చేస్తున్న అమ్మాయిలు ఉన్నారు ఎక్కువ శాతం. వీళ్ళేం గొప్పగా, అమ్మాయి ఐటెక్ చదివిందంటే, ఐటెకా బీటెక్ చదివిందండి, ఎంటెక్ చదివిందండి, హల్లెలూయా. ఒకడు ఏం చేశాడంటే, ఈ ఊరి పేరు చెప్పకూడదులేండి, ఈ రుబ్బిచర్ల లైన్లో ఒక ఊరు ఉంది, ఒక అమ్మాయిని ఎక్కించుకొని మన పాత మందిరం దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవర్రా ఏంది అది అంటే, అన్న మా ఇద్దరిని దీవించన్నా అంటున్నాడు. ఎవరు అసలు ఎవరు ఆ అమ్మాయి ఏంటి, మీ చెల్లిలా లేకపోతే మీ బాబాయ్ కూతురా లేకపోతే మీ అత్త కూతురు ఎవరంటే, దీవించన్న నిన్నే అన్న స్టార్ట్ అయింది అన్న లవ్ అన్నాడు. దానికి నేనేం చేయాలంట, దీవించమన్నాడు. ఇక నాకు అయితే నిజంగా దాని స్తోత్రం. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే, కొంచెం బయట నిలబడయ్యా, నువ్వు అమ్మాయి అన్న, మీదే ఊరు అంటే పలానా ఊరు అది ఇది అని అన్నది. ఏమి కనపడిందో వాళ్ళు ఇష్టపడ్డావు అది ఇది అని అంటే, ఇక ఏదైనా చెప్పిందిలేండి. దీన్ని ఎంత నమ్మి తల్లిదండ్రులు పంపించారు నర్సాపేటలో చదువుకోమని, నువ్వు చేస్తున్న పని ఏంటి అది ఇది అని. చాలాసేపు ఏడ్చిందండి. ఏడ్చిన తర్వాత నేను కొన్ని చెప్పా కావాలని, వీడు మామూలుడు కాదు అది ఇది అని చెప్పాను. మొత్తానికి ఈలోపు ఆటోకి వెళ్ళిపోయింది. వాడు అంటాడు, నీ దగ్గర కొంచెం అనవసరంగా జరగదు, నువ్వు కలుపుతావంటే ఏం చేసావు, కలిపే రోజు ఒకటి వస్తుందిరా. ఇది ఎంత వ్యామోహం, అట్రాక్షన్. నీ వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత, హడావుడిగా మీరు దారి తప్పుతారు. ఏదైనా జరగరాని జరిగినాయి అనుకో, మిమ్మల్ని బట్టి మిమ్మల్ని నమ్మి ఆ తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి, అమ్మో నా కొడుకు బీటెక్, నా కూతురు బీటెక్ అని ఎంతో ఆశ నిరీక్షణ ఎదురు చూస్తున్నారు. దౌర్భాగ్యులారు మీరు చేస్తున్న పని ఏంది ఇక్కడ, చదువు అనే పేరుతో. నాకు తెలిసి ఏంటంటే, అంటే నా భాషలో చెప్తున్నా, ఎక్కువ చదివించాల్సిన అవసరం లేదు అమ్మాయిలను అయితే, దేని స్తోత్రం లేదు. ఎంతో గౌరవార్థంగా నైతిక విలువలతో పెంచుతామని చదవనేయండి, తప్పు లేదు. కానీ చాలామంది ఈ రోజున చదువు పేరు అభ్యర్థులు అయిపోతున్నారు. అసలు ఆ వీడియో చూసిన తర్వాత చాలా ఆలోచనలు వచ్చాయి నాకు కూడా. ఎందుకంటే ఎట్లా నాశనం అయిపోతున్నారు బయట. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి హల్లెలూయా. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున యవనత్వంలోకి వచ్చింది బ్లెస్సీ. ఎక్కడికి వచ్చింది, యవనత్వంలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యేంత వరకు ఆ అమ్మాయి ఇష్టం అసలు జరగకూడదు. ఆమెన్. తినే దగ్గర వదిలిపెట్టండి.
ఇంకోటి వదిలిపెట్టాడు. అపవిత్రత విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. తన స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇది హోలీ ఇచ్చే రోజులు కాదు, లేకపోతే కన్యాశుల్కం ఇచ్చే రోజులు కాదు, ఏ కట్నం వరకట్నం ఇచ్చే రోజులు ఇవి. అవి కడుపులో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా పెంచితే దేవుడు ఒక తగిన సమయం అందు మంచి భాగస్వామిని దేవుడు జత చేస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పుట్టిందంటే వాడు ఎక్కడో పుట్టి ఉంటాడులే, తన స్తోత్రం కలుగును గాక. ఎక్కడో పుడతాడు, కానీ అప్పుడు దాకా మంచి గౌరవం, మంచి విలువ, మంచి పద్ధతిలో అందరూ పెంచాలి. ఒకలని కాదు, అందరూ పెంచాలి. అదే ఈ కూటమిలో ప్రాముఖ్యమైన సందేశం. ఆమె కాబట్టి అలా పెంచాలి. మన పిల్లలు నగరమునకై చెక్కబడిన ఎట్లా ఉండాలి? మూల కంభముల వలె ఉండాలి. నగరమునకై చెక్కబడిన మూల కంభముల వలె. నా ప్రియమైన బిడ్డలారా, అలా పెంచాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడండి. దేవుని స్తోత్రం. నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. అయ్యా, నీ దయ వలన బ్లెస్సింగ్ని బాల్యం నుండి ఈ రోజున యవ్వనత్వంలోకి నడిపించారు. ఈ యవ్వన కాలం ఎంతో పవిత్రమైనది. హల్లెలూయా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా, వ్యర్థము చేయకుమా. కలవంటిది నీ జీవితము, కళ్యాణి, కలవంటిది